లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతమస్తదేవనదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధివిదుర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా వరాంకుశోపాసమపీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కుడవజే హేమంభాం జగదీశ్వరీం తం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతో పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 27/2/2026 శుక్రవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:03 తిథి ఏకాదశి రాత్రి 10:32 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:48 వరకు. వర్జం రాత్రి 10:12 నుండి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:25 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:34 నుండి 1:21 వరకు. అమృత కాలం లేదు. నేటి విశేషం ఏకాదశి శుక్రవారం. ఏకాదశి ఉన్నటువంటి కారణంగా రేపటి రోజు నరసింహద్వాదశి రేపటి రోజు ఉన్నటువంటి కారణంగా ఇవాళ రోజు ఏకాదశి వ్రతం చేసేటటువంటి వారు నరసింహస్వామి తాలూకా ప్రతిమని, బంగారంతో చేసినటువంటి నరసింహస్వామి ప్రతిమని పెట్టుకొని పూజ చేసి దాన్ని రేపటి రోజుని పునఃపూజ చేసి బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వాలి. దాంట్లో భాగంగా ఇవాళ రోజు నరసింహస్వామిని ప్రతిమని పెట్టుకొని పూజాతులు చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలైతే సిద్ధించుకోవచ్చు. ఏకాదశి వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షను తీసుకోవటం, ఏకాదశి నాడు వీలైనంత వరకు కూడా ఉపవాసం చేయగలిగినటువంటి వాళ్ళు చేయడం, ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీలు, ముసలి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు అన్నం మానేసి అన్నాన్ని భిన్నం చేసినటువంటి అల్పాహారం తీసుకోవటం చాలా చాలా శ్రేష్టం. కనుక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. అలాగే శుక్రవారం సందర్భంగా అమ్మవారి తాలూకు అనుగ్రహం కోసం దేవి ఖడ్గమాలతోటి పార్వతీదేవిని ఉద్దేశించి పూజాదులు చేయటం వల్ల ఈ ఖడ్గమాలలోని మనకి శ్రీచక్రంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే అమ్మవార్లు ఉంటారో అందరూ తాలూకు నామాలు కూడా ఖడ్గమాలలో వస్తాయి. కాబట్టి ఆ యొక్క ఖడ్గమాలతో అమ్మవారిని పార్వతీదేవిని ఉద్దేశించి చేసే పూజాదులు ఏవైతే ఉంటాయో చాలా చాలా విశేష ఫలితాలు సిద్ధించుకోవచ్చు. తదనుగుణంగా అమ్మవారి తాలూకు అనుగ్రహం పొందవచ్చు. రాహుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాహుకాలంలో అంటే 10:30 నుండి 12 గంటల వరకు కూడా శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజు నిమ్మకాయలో గనక నిమ్మకాయ డొప్పలో నిమ్మకాయ కట్ చేసి పిండేసి అది తిరగవేసి దాంట్లో నెయ్యి వేసి ఒత్తి వెలిగించి అమ్మవారి దగ్గర గనక దీపం పెట్టినట్లయితే పార్వతీదేవి దగ్గర రాహుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా చాలా చక్కనైనటువంటి పరిహారంగా దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయటం, తదనుగుణంగా రాహు అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేపటి కాలమానంలో నరసింహ ద్వాదశి సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.